నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకు సంబంధించి హెలిపాడ్ వద్ద 30 మంది, బయట 500 మందే ఉండాలని ఆల్రెడీ పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది చిత్తూరు పర్యటనలో మాట్లాడదాం. మన స్టూడియోలో ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. చిత్తూరు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి ఏం చెప్తారు సార్? అది నేను ఫస్ట్ గౌరవ ఐజీ గారు ఇచ్చిన పిలుపుకి పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ 9వ తారీఖు నాడు మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిది చిత్తూరు పర్యటన ఉంది. ఇది రెండు కాన్ఫ్లిక్ట్ అవుతాయి అనుకున్నా, కానీ ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారిది పర్యటన అయింది. కానీ మీరు రాజ్యాంగం గమనిస్తే రైతు సమస్యల మీద చిత్తశుద్ధి ఎవరు చాటుకుంటున్నారన్న దానికి ప్రజలకి సమాధానం ఏంటంటే పొగాకు రైతుల పర్యటన అనంతరమే కేంద్ర ప్రభుత్వానికి చేతావని వచ్చి రైతులకి ఉత్తరం రాశారు. అలాగే మిర్చి యార్డ్ పర్యటన తర్వాతే మిర్చి రైతుల వేతల మీద ఉత్తరం రాశారు. ఈసారి పక్క రాష్ట్రం కర్ణాటకలో మనకి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒకప్పుడు మాట అన్నాడు ఆయన, ఏంటి నాకు కుమారస్వామిలో అవకాశం ఎవరు కింగ్ మేకర్ అయిపోవడానికి, అలాంటివన్నీ చెప్పి ఈసారి 21 స్థానాలకు 21 గెలిచాడు. కుమారస్వామి కూడా ఇవాళ ఆయన ఎన్డీఏ కూటమిలో ఒకే ఒక ఎంపీ గెలిచి కేంద్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో మామిడికాయ రైతులు పడుతున్న వెతలకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ మంత్రికి రాసిన ఉత్తరంలో క్రిస్టల్ క్లియర్గా ₹16.16 రేటు పలికిస్తూ ఎంఎస్పీని అంటే మినిమం గ్యారంటీ ప్రైస్ అండ్ 2,52,000 మెట్రిక్ టన్నుల మామిడికాయలు కొనడానికి సుముఖం చేశాడు. ఈ పని నువ్వు ఎందుకు చేయలే ఇక్కడ? రెండో పాయింట్, కింగ్ మేకర్ జింగ్ పింగ్ ఇలాంటి కథలని చెప్పారు కదా మాకు. కూటమి ప్రభుత్వం మీ వల్ల బతికి బట్ట కడుతుందని చెప్పారు కదా. ఈ రోజుకి రైతు సమస్యల మీద మీ దగ్గర ఏ రోజైనా చిత్తశుద్ధి చాటుకున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఆవేశం మొదలవుతుంది, రాస్తున్నారు ఉత్తరాలు. ఈరోజు 130 కోట్లు అదేంటి తోతపూరి మామిడికాయలకి డబ్బులు కావాలని ముఖ్యమంత్రి గారు ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం, 260 కోట్లు కావాలి మామిడికాయ పంటలు కొనడానికి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అడగడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో 130-260 కోట్లు లేకుండా ఉన్నారు మీరు. 1,70,000 కోట్లు అప్పు చేసి ఉండి ఏమనంటే ₹4 రేటు ప్రకటించాం. సంవత్సరంలోనే 1,70,000 కోట్లు అప్పు చేసుకుంటున్నారు. ఇవాళ మంగళవారం 2,000 కోట్లు వస్తున్నాయి ఇంకా ఎక్స్ట్రా. అప్డేట్ ఉంటుంది కదా సార్ మీ దగ్గర? ఎందుకు ఉంటుంది అంటే ప్రతిపక్షానికి సంబంధించి వాళ్ళకి ఎక్కువ అప్డేట్ ఉంటుంది కదా సార్ అన్నట్టు. అంటే ప్రతిపక్షం అనే కాదు, నేను చార్ట్ అకౌంటెంట్గా ప్రతిదీ నేను ఫాలో అవుతా. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఎంత తీసుకొచ్చారు, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి కంపారిజన్స్ ఏంటి, ఆర్బీఐ బాండ్ల వేలంలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నాడు. తెలంగాణలో కూడా దాదాపు ఇప్పటికీ 2 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ నెలనే 34,000 కోట్లు. రీసెంట్ గా ఇప్పుడు ఈ రోజు కూడా 1,000 కోట్లు ఆర్బీఐ సెకండ్ రెండో మంగళవారం ఎప్పుడు వేలాలు ఉంటాయండి. బాండ్ల వేలంలో ప్రతి స్టేట్ ఎంత బిడ్ వేస్తుందో తెలుసుకోవచ్చు మీరు కూడా. రైట్, రాకెట్ సైన్స్ కాదు. అవన్నీ పాతవే అన్ని ఇప్పటిదాకా అవన్నీ కూడితే మీకు ఆ డబ్బులు వస్తాయి. అమరావతి మీద ఎంత అప్పు చేశారు, దీని మీద ఎంత అప్పు చేశారు, ఇవన్నీ వాళ్ళు వెళ్ళి మీ నరేష్ గారి దగ్గరనో ఎల్ఐ దగ్గర పొల్లయ్య దగ్గర చేయరు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి కేంద్ర ప్రభుత్వం పూచీకత్తి ఇచ్చిన వరల్డ్ బ్యాంకు, ఏషియన్ మార్కెంటైల్ బ్యాంకులు ఇలా టోటల్ దగ్గర తీసుకుంటారు. అంచేత ఎవరెవరి దగ్గర నుంచి బయట నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ ఏ బ్యాంకుల దగ్గర ఎత్తేస్తున్నారు, ఏ కార్పొరేషన్లు పనంగా పెడుతున్నారు, ఇవన్నీ చూసుకుంటే గత ప్రభుత్వం మార్క్ ఫెడ్ త్రూగా మినిమం ప్రైస్ గ్యారంటీలు, తర్వాత రైతు బంధు సక్రమం టైంలో అందించడం. ఈ సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్ 2 అయిపోయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రూపాయి ఇవ్వలేదు. అది కాక రైతులకు పంట బీమాలు చేయడంలో విఫలం. సో ఇబ్బడముబ్బడిగా పండిన ఈ పంటకి అక్కడ రైతులు పల్ప్ యూనిట్లకు వెళ్తే అక్కడ కొనట్లే. కొన్నప్పుడు వాళ్ళు తిరిగి బేరవాడుతూ నేను చంద్రబాబు గారు ₹4 ఇచ్చారంటే ₹2 మీద ఇచ్చే దగ్గర రూపాయి తగ్గించండి, 50 పైసలు తగ్గించండి, వాళ్ళతో బేరాలు ఆడుతున్నారు. 3-4 రోజుల పాటు ఆ ట్రక్కులను ట్రాక్టర్లు బయట పెట్టి మామిడికాయలు కమిలిపోయిన తర్వాత లోపల తీసుకెళ్ళి నాణ్యత పోలేదని చెప్పి వాళ్ళు ఇష్టరాజ్యం చేస్తుంటే రైతులు బాధపడలేక అక్కడే కుప్పలు పోసిపోతున్నారు రోడ్ల మీద. ఇవన్నీ గమనిస్తూ పక్క రాష్ట్రం కొన్నది కేంద్ర ప్రభుత్వం వీళ్ళ దయాదాంభిక్షలతో అక్కడ బతుకుతుందని మనం అందరం అనుకుంటుంటే కనీసం నెగోసియేషన్స్ ఓపెన్ చేయలేక శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కర్ణాటకకి ఇచ్చిన దాతృత్వం మనకెందుకు చాటుకోవట్లేకపోతున్నారు? ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఆ పని చేస్తుంది అంటే మనమేం పాపం చేసాం అంటే 10 ఏళ్ళ నుంచి చూపిస్తున్న వివక్షని కూటమి అని పేరు పెట్టి మళ్ళీ వివక్ష చూపించడానికి మీరు కూటమిలో జట్లు కట్టారా? ఇలా బంగారపల్లి వెళ్ళాడు ఆయన, వెళ్ళినప్పుడు నీ యంత్రణ ఎంతమందిని ఆపుతారు? ఓ వీడియో చూపిస్తాను మీకు, కొండల మించి బొల్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. నియంత్రించండి. ఇప్పుడు జన సమూహాలు ఎవడో ఇవాళ పొద్దున్న డిబేట్లో మాడుతున్నాడు. అంత హాస్యాస్పదం కాకపోతే ట్రాక్టర్లో మామిడికాయలు వేసి దాని కింద మనుషులు ఉండి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి వెళ్తున్నారని ట్రాక్టర్లు లేపారట. బుర్రజ్ఞానం ఉంది. ఏదైనా రాఘవేంద్ర సినిమా మామిడికాయలను జాంకాయలు వేసి కొడితే ఏటి అవ్వకపోవడానికి ట్రాక్టర్ లోడ్ కింద పడుకుని మామిడికాయలు ఎండి పైన ఏటవుతారో తెలుస్తుంది. చచ్చూరుకుంటారు అన్న. తెలివి ఉంది అసలుకి? ఏం మాడుతున్నావు? నోటికి అడ్డు ఆపం ఉండదు.
₹4 కొనేశారట ఏకంగా. ఇంకోటి ఛానల్ డిబేట్ ఆడారు, పకోడీ ఛానల్ అయితే ఎవరు కొన్నారు? ఒక ముఖ్యమంత్రి గారు ఒక డెలిబరేషన్ ఇచ్చారు, ₹4 ఎక్సెస్ మేము కొంటున్నామని. దానికి ఆ పల్పు యూనిట్లన్నీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో సార్ గమనించుకోమండి వెళ్ళి. ఏదో ఎప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం, దానిలోంచి విదేశీ వాణిజ్యం జరుగుతుంది అన్నది నిజమే, అయితే బాగానే ఉంటుంది. అవనంతకాలం 4 వెహికల్లు పెట్టి మొత్తం 4 రాష్ట్రాల చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కర్ణాటక పంపించిన ₹10 వస్తుంది కదా బేరు మిమ్మల్కి. ఈ రాష్ట్రం అంతా ₹60 అమ్ముతున్నారు కదండి మామిడికాయలు, బయట ఎంత అమ్ముతున్నారు? మీ సన్సేవరే ఉంటుంది, రేట్ కొనుక్కోండి. నేనైతే 50 కొన్నాను. మరి మీరు మూతబొట్లు కాబట్టి కొంటారు ₹50, మిగిలిన దగ్గర అంతా 70-60 అమ్ముతున్నారు. అంటే మనం బేరం చేస్తాం కదా. అదే మరి. సో దాన్ని బట్టి పోనీ ₹50 అమ్ముతున్నారు కదా, మరి ₹4 ₹2 కాదు కదా. మీరు తీసుకోలేదా సార్ ఇంకా? ఎందుకు తీసుకెళ్ళి సీజన్ అంతా అయిపోతుంది. మామిడికాయలు తినకుండా ఎవడన్నా ఉంటాడా? మామిడికాయల సీజన్లో మామిడికాయలు తినకుండా ఎవడన్నా ఉంటాడా? మామిడికాయలు తినకుండా ఉంటారా ఎవరన్నా? ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఈసారి ఎక్సెస్ పంట వచ్చింది, దానికి తోడు ఒక పురుగు కాటు ఒకటి ఉంటుందండి. ఆ పురుగు కాటు వలన ఎక్కువ మామిడికాయలు డ్యామేజ్ అయ్యాయి, చాలా మిగిలిపోయాయి. అవన్నిటికీ క్రాప్ ఇన్సూరెన్స్లు ఉంటే వాళ్ళు పరిరక్షించబడతారు కదా. అవును సార్. గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, ఏవి ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఆ ప్రభుత్వం ఏడు చేసింది, ఈ ప్రభుత్వం చేయకూడదని కొత్త పందాకి ధరలేపి వ్యవసాయ క్షేత్రాలన్నింటినీ ఏ రైతులు బాగున్నారు చెప్పండి? పొగాకు రైతులకు బాధలు, మిర్చి యాడ్ రైతుల బాధలు, శనక్కాయ రైతుల బాధలు, వరి రైతులు బాధలు. నేను కూడా కదా, రమణమూర్తి గారు, కోన రవికుమార్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే మాడారు ధాన్యం రైతుల వేతలని, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వైజాగ్ డిస్ట్రిక్ట్ దాకా ఉన్న పరిసర ప్రాంతాల గురించి. ఇవన్నీ గమనించుకోండి. ఏం మాడుతున్నాం? ఏ పంటలకి రక్షణ ఇస్తున్నారు? మామిడికాయ పంటలకు దిక్కులేదు సార్. ఇది వ్యవసాయ ఆధారిత దేశంలో హైయెస్ట్ జీడిపి దీని మించే కంట్రిబ్యూట్ చేస్తున్న రైతులను కూడా పరిరక్షించకపోతే, ఇన్ని కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ 5 కోట్లు ఆయన స్వచ్ఛందంగా డబ్బులు తీసుకొచ్చి ₹1 లక్ష ఇచ్చారు కౌలు రైతులకి. ఈ రోజుకైనా కౌలు రైతుల విధి విధానంలో ఒకటి చెప్పాడండి ఆయన. సార్ కాదు చెప్తున్నాను, వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది చెప్పండి? ఇప్పుడు గతంలో మనం చూడండి, ఆవు చేలో మేస్తే దూడలు గట్టు మేము వేస్తుందని. వీళ్ళు ఎప్పుడైతే మీరు 15 ఏళ్ల పాటు మీ వెనకతల మేము నడుస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ వాళ్ళ భావజాలంలో ఉన్నాడు. ఏ రైతులను అయితే పరిరక్షించవలసిన బాధ్యత ఉందో ఆ బాధ్యతను విస్మరిస్తున్నాడు ఆయన. ప్రశ్నించే గలం కింద ఆవిర్భవించిన పార్టీ ప్రశ్నలే కనుమరుగైపోయి జహాపన రాజకీయాలు చేస్తుంటే ఏం చెప్పాలి? ఎవరొచ్చి పరిరక్షిస్తాడు? ఇంక ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ల పాటు వీళ్ళే పవర్లో ఉంటారు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే ఎంతమందితో నిలువరించాలి. మీరు వాళ్ళ బాహుబలి సినిమా చూసారా? అందులో చూడ రానగాడి విగ్రహం పెడతారు. ఓహో జనాలంతా ఏదో అరుచుకుంటూ ఉంటారు. ఓ ముసలోడికి కూడా బాహుబలి వచ్చి చేయిస్తాడు. వీళ్ళు బాహుబలి విగ్రహం లాగా చంద్రబాబు గారు టాలెస్ట్ పర్సనాలిటీ, పవన్ కళ్యాణ్ సినిమా పర్సనాలిటీతో ఇవాళ 124 స్థానాలు గెలవడానికి ఉపయోగపడ్డాడు. నెక్స్ట్ లోకేష్ లాంటి ఆధ్వర్యంలో ఇంకా పంచతంత్రం మోగించి వచ్చాను. ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళకి ఆ బాహుబలి విగ్రహంలాగే ఉన్నారు వీళ్ళు ముగ్గురు. ఒక్కసారి ఎప్పుడైతే జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ బాహుబలిలో చూడండి, బాహుబలి అన్న వైబ్రేషన్స్తో వాళ్ళ మొహాలు ఎలా మాడిపోతాయి, ఆ విగ్రహం ఏమవుతుందో అన్నీ చూసాం కదా మనం. సో ఈ వైబ్రేషన్స్ ప్రజల్లో వస్తుంటే వీళ్ళకి ఎక్కడ తట్టుకోలేకపోతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎలాగోలాగా ఇచ్చేద్దాం అంటే కొండలే గొట్టల్లో గతంలో పొలాలు గడ్డుకుపోయారు, చాలా రోజు పరిగెట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు కొండలే దాటుకుని పోతున్నారు. రాయలసీమ చిత్తూరు ఎక్కువ కొండ ప్రాంతాలే కదా, అటవీ ప్రాంతాలను అట్లా పరిగెట్టుకుని వెళ్తున్నారు. కానీ కొంతమంది రైతులు తిరగబడ్డారు అనే వీడియోలు కూడా చూసినాం జగన్మోహన్ రెడ్డి పైన. తిరగబడ్డారు, నిరసన ఏమో నిరసన తెలియజేస్తారు. అది సంఘీభావం ప్రకటించిన కొత్త నిరసన తెలియజేయారు. కొంతమంది వాళ్ళు ఎంత తెలివి తక్కువ మేళ అక్కడ పొగిలి వెళ్ళినప్పుడు చూడండి రాళ్ళు చెప్పులు ఇసిరారు. వాళ్ళంటే బొత్త తక్కువ బ్యాచ్ అనాలి. ఇప్పుడు ఆయన రైతులు మీరు బాధపడుతున్నారని మీకు నేను సంఘీభావం అవడానికి వస్తున్నాను. ప్రజల మీద, ప్రభుత్వం మీద, ప్రజల తరఫున, రైతుల తరఫున ఒత్తిడి తేడానికి నేను వస్తున్నాను. దానికి ఆయనకి నిరసన తెలియజేయడం కామెడీ అంటారు దాన్ని. నీకు కర్ణాటకలో ₹16 ఎత్తుంటే 4 ఇచ్చారా బాబు, ఆ ₹12 కూడా మీ తాత ఇస్తాడా అని ప్రశ్నించడానికి వచ్చానంటే నిరసన తెలియజేస్తున్నారు. అంటే దాన్ని బట్టి వీళ్ళు డేడ్ దిమాగ్గాలకి బుర్ర ఉందో లేదో కనుక్కోండి ఒకసారి. నిరసన దేనికి తెలియజేస్తారు? అరే ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా ఆదుకుంటే నేను ఉదంతాలో నేను చెప్పే కదా. ఎప్పుడు రైతులకు ఉత్తరాలు రాశారు రైతు సమస్యల మీద? పొగిలి వెళ్ళిన తర్వాత పొగాకు ఉత్తరాల మీద ఉత్తరాలు, మిర్చి ఆడికి వెళ్ళేసినంత మిర్చి రేటు పెంచండి అని ఉత్తరాలు. గతంలో 21,000 20,000 పలికిన దానికి 11,000 ఇవ్వండి, 500 తగ్గించండి, ఇంకో 500 పలకండి అని అడుగుతున్నారా? ఇప్పుడు మళ్ళీ కూడా కేసులు అవకాశం ఉందా సార్? కేసులు వేస్తారు, మా అయితే ఉరిశిక్ష అయితే వేరు కదా. అందుకే అలా కదండి, నాకు తెలియకూడదు ఎంతమంది నిలువరిస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. కానీ జరగకూడదు జరిగితే ప్రాబ్లమే కదా సార్, ప్రాణాలు పోతే. ఒక పోలీసుల తోపులాట్లో వాడికి గాయాలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి దిగెళ్తానంటే వెళ్ళొద్దు అన్నారు. చూడండి వీడియో. మొన్నెందుకు సార్, మొన్నెందుకు దిగలేదు, మొన్నెందుకు రాలే? కారు కింద ఒక వ్యక్తి పడ్డప్పుడు అప్పుడు పట్టించుకోలే కదా సార్? మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నారు. పంచకోట్లో ఒక యాక్సిడెంట్ అవుతుంది. మీరు ఎందుకు సార్ వెళ్ళలేదంటే అని అర్థం ఉందా సార్? జగన్ కారు కిందనే కదా సార్ పడ్డది ఆ వ్యక్తి. మీరు ఆ తపెల్లా ఛానల్ చూసి ఆ న్యూస్ వింటే అది కాదు కదా. హైకోర్టు ఏం చెప్పింది విన్నారా లేదా? వినలేదు సార్. మరి వినండి. చెప్పండి. హైకోర్టు రూలింగ్ ఇచ్చింది.
వీళ్ళు మీరు ఆ ఏ వీడియో ఏదో తీసుకొచ్చారు కదా ఉమ్, ఇవాళ మంగళవారం ఇస్తున్నారు, ఏమైందంటే లేదు సార్ మాకు ఇంకా వీడియో ఎవడు పెట్టాడు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు మూలాలు లేవు సార్, ఉమ్, మాకు ఇంకో 2 వారాలు టైం ఇవ్వండి సార్, 2 వారాల్లో దాని పూర్వపారాలు కనిపెట్టిస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్వెస్ట్ని గౌరవ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ ఉమ్. ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమి వెళ్లకుండా అసలు ఏ ప్రాతిపదిక మీద దీని జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్కి లీడ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి కారులో కూర్చుని ప్రయాణం చేసినంత మాత్రాన అతనిలా బాధ్యత వహించవలసి వస్తుంది. వైసీపీ ఏం చేస్తుంది సార్ మళ్ళీ ఇది నిజం అని బయట పెట్టొచ్చు కదా వైసీపీ? ఏమని నిజం పడుతుంది? వైసీపీ సోషల్ మీడియా ఉంది, రియల్ వీడియో బయటకు తీసుకురావచ్చు కదా అలా సార్. కాదు, నా కారు కింద మీరు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి కారు కింద కాదంటున్నారు. అలా కాదండి, మీరు బకెట్ బురద వేసేస్తారు, బురదంతా కడుక్కుని వచ్చి నేను రోజు నిలబడతారా? అసలు వీడియో బయట అసలు వీడియో వాళ్ళ కాదు, మీరు ఎవరైనా బురతో కాదు ఈ వీడియో పెట్టింది, కోర్టు కన్విన్స్ అవ్వాలి కదా. ఈ వీడియో ప్రకారం జగన్మోహన్ మీద ప్రొసీడింగ్కి వెళ్ళండి, ఈ వీడియో ప్రకారం జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు కారు దిగలేదని కోర్టు అడిగితే నేను మీరు చెప్తాం. ఓకే, కోర్టు కన్విన్సే కాలే, నోరు మూసుకుని ఉండమని చెప్పింది. ఇవన్నీ వదిలేసి మానవత్వం లేదా, తొక్క లేదా, తోటకూర లేదా అంటే అలా వెళ్ళింది కదా, అలా ఆవిడ వెళ్ళి చెప్పింది. ఇంకో ఆయన చనిపోయాడు కదా గుండెపోటుతో, అవును. ఆయన వెళ్ళి ఏం చెప్పాడు, వేరాభిమాని జగన్ కనబడిన ఎక్సైట్మెంట్ లో గుండెకి తెచ్చాడు. ఏం చేయమంటారు? వీళ్ళ కుటుంబానికి పార్టీ పరంగా చనిపోయాడని తెలిసి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఇస్తారు కదా సార్ ఖచ్చితంగా అలాంటి ఘటనలు జరిగినప్పుడు. మరి కందుకూరులో ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చారు? 8 మంది చచ్చిపోయారు కదా. నార్మల్ ఏ పార్టీ అయినా నేను అడిగిన కార్యకర్త దిక్కుమాల ప్రశ్న కాదు. మళ్ళీ కందుకూరు ఘటనలో 8 ప్రాణాలు పోయాయి తెలుగుదేశం తొక్కిసలాట్లు. అలాగే చీరల పంచుతాం అని చెప్పి గుంటూరు పరిసర ప్రాంతాల్లో తొక్కిసలాట్లో చనిపోయారు. ఎంత కాంపన్సేషన్ ఇచ్చారు చెప్పండి సార్. నాకు తెలియదు, తెలిస్తే మీరు చెప్పండి. అంటే అక్కడ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు అంటారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవ్వలేదని కదా, కాంపన్సేషన్ ఎవరైనా ఇస్తారన్న దగ్గర నేను అడుగుతున్న ప్రశ్న. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, కార్యకర్త మరణానికి ఏడో చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇస్తుంటే వీళ్ళు తొక్కిసలాట చనిపోతే చంద్రబాబు గారు చేశారంటే ఏమైనా బుర్ర ఉందా? బాధ్యత. ఏమంటున్నాను సార్, చేసిండు అంటలేదు సార్ ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి కానవాయి వెళ్తుంటే గౌరవ ఎస్పీ గారు చెప్పింది ఏంటి, వేరే కారు కొట్టి చనిపోయాడు. అదే వీడియో అంటారు అంతే కదా సార్. నేను ఏ వీడియో తొక్క వీడియో అన్న గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చేదాకా మూసుకుని ఉండమని చెప్తున్నా. మీ దిక్కుమాల నెరేషన్లు పెట్టి ఆ నెరేషన్ తెలంగాణలో హెచ్సియులో ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ 100 ఎకరాలలో చెట్లు నరికేటప్పుడు జేసీబీ ముందే జింకలు నెమలులు ఒకే దగ్గర ఎగురుతున్నాయి అనే వీడియోలు బాగా వైరల్ అయినాయి. మళ్ళీ అప్పుడు కూడా చాలా మంది రేవంత్ రెడ్డిని తిట్టినారు కదా సార్, ఈ విధంగా చేస్తుండు అని చెప్పేసి. నేను సెంట్రల్ యూనివర్సిటీలో నుంచి చదివాను సార్, అక్కడ నెమళ్ళు ఉంటాయి ఏముంటాయి నాకు తెలుసు. ఉంటాయి సార్, ఆ 100 ఎకరాల్లో అది ఏ వీడియో తేలింది కదా తర్వాత. ఓహో, అప్పుడు హైకోర్టు కన్వీన్స్ ఇచ్చిందా తీర్పు? కన్వీన్స్ కాకుండా రేవంత్ రెడ్డి మీరు కరెక్ట్ చెట్లు కొట్టండి నేను చెప్పిందా? చెట్లు కూడా నేను చెప్పలేదు సార్, ఆ వీడియో అందులో నెమలు ఉందో, అది క్రియేట్ చేసిన వీడియో, నెమలు ఉందో, తొక్క ఉందో, తోటకూర జింకలు ఉన్నాయి సార్, ఉన్నాయి, నాకు అనవసరం. చెట్లు కొట్టమని గౌరవ న్యాయస్థానం తీర్పిస్తే డైవర్ట్ అవుతుంది సార్ మళ్ళీ టాపిక్. నేను మీరు డైవర్ట్ అయిపోయిన క్వశ్చన్ టాపిక్ ఎప్పుడు కన్విన్స్ అవ్వడానికి ఉండదు. నేను చేసి పని అదే ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడనేమో జరిగింది, తప్పు జరిగింది ఆ వీడియోలో. ఇప్పుడు సరే మీరు అన్నట్టు మీరు జాగ్రత్తగా, నేను రైట్ రాంగ్ అన్న ఇక్కడ ఆర్గ్యుమెంట్ కాదు, మన ఇద్దరం ప్రజలు తీపడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి గాయమై రోడ్డు తొప్పల్లో పడేశారన్నారు. పైవచ్చు కుక్కపిల్లలు లాక్కెళ్ళినట్టు అన్నట్టుగా దానికి అర్థం ఎవరు? ఆయన ఎత్తుకెళ్ళి అంబులెన్స్లో పడుకోబెట్టింది ఎవరంటే గౌరవ పోలీసు వాళ్ళు. అంటే పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వం కింద పనిచేస్తుంది దగ్గర వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు పనిచేసిన తీరును కూడా కుక్కపిల్లలు ఈడ్చుకెళ్ళినట్టు మున్సిపల్ కార్మికులతో పోల్చడం. నాయకులు లేరా సార్ అక్కడ? వైసీపీ నాయకులు ఎవరు ఉంటారు కదా ఆ ఘటన జరిగినప్పుడు. సరే అది వేరే దగ్గర జరిగింది కదండి, తెలిసి అడుగుతారా తెలియతే మీరేనా ఆ ఛానల్ చూసి అడుగుతుంటారా? ఛానల్ కాదు సార్ అక్కడ, నేను అడుగుతాను ఒకసారి. ఇప్పుడు మీరు సరే సార్ పోలీసులు తీసుకెళ్ళారు, దబాయించకండి, వినండి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా నన్ను విశ్లేషకుడికి పిలిచారు. ఇప్పుడు అతను తొప్పల్లో పెట్టారు, తర్వాత రోడ్డు మీద పడుకోబెట్టారు. రోడ్డు మీద పడుకోబెట్టినప్పుడు భుజంకి గాయమైంది. ఆయన పడుకున్న పోస్చరు వాళ్ళ మావయ్యని, వాళ్ళ ఆవిడ్ని, వాళ్ళ పిల్లల్ని పిలిచి మాట్లాడిన ఉదంతం, వాళ్ళ ఊరు పేరు చెప్పిన ఉదంతం, ఇవన్నీ 28 నిమిషాల పాటు ప్రకృతి ఆక్సిజన్ పీలుస్తూ బతికున్నాడు అతను. తర్వాత నేషనల్ హైవే అంబులెన్స్ వచ్చింది. అదేమైనా సెట్విన్ బస్సా 7 సీటర్ ఆటోవా? సెట్విన్ బస్సు 2 ఎక్కించిన ప్యాసింజర్లు అంటారు అవతల పక్క నుండి. అంబులెన్స్ ఎప్పుడైనా ప్రమాదం జరిగిన దగ్గరికి వస్తుందా, అక్కడికి వస్తుందా? ప్రమాదం జరిగిన దగ్గరికి వస్తుంది. ఎందుకు రాలేదు? రాంగ్ రూట్లో కూడా వస్తాయి కదా అంబులెన్స్లు, వస్తాయి. ఎందుకు రాలే? పాయింట్ 1. రెండోది, ఎత్తుకెళ్ళిన వాళ్ళు పోలీసు వాళ్ళు. దీనికన్నా ముందు మేము ఇమీడియట్గా తన ఆటోలో తరలిస్తామంటే ఏఎస్ఐ గారు ఆగమన్నారు. అక్కర్లేదు, అంబులెన్స్లో తీసుకెళ్దామని. అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత అంబులెన్స్లో ప్రాణం పోయింది. అంబులెన్స్లో ఎక్విప్మెంట్తో ప్రాణం బతికిస్తారా, ప్రాణం తీసేస్తారా? బ్రతికిస్తారు. ఇది కాంట్రడిక్షన్. ఎప్పుడు వాస్తవాలు మాడదాం. ఆయనకి
పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా నాకు తెలియదు, కానీ పంచనామా రిపోర్ట్ ఉంది, చూపించిన. చెప్పండి సార్. పంచనామా రిపోర్టులో అతనికి ఎక్కడ తీవ్ర గాయాలు లేవు. బొగ్గ మీద గీసుకుంది, ముక్కల మీద గీసుకుంది, జబ్బ మీద గీసుకుంది, అలా గీతలు అంటే చిన్న చిన్న గాయాలే తప్ప ఎక్కడ ఒక డెలిబరేషన్గా చెస్ట్ మీద టైర్ ఎక్కిన వల్ల కంజక్షను, లేదా బుర్ర మీద టైర్ ఎక్కిన కంజక్షను, ఇవేవి పంచనామా రిపోర్ట్లో లేవు. పంచనామా రిపోర్ట్ అంటే ఎవరు చేస్తారు? డాక్టర్లు. అక్కడ స్థానిక ఎంఆర్ఓ, స్థానికంగా ఉన్న పంచనామా అక్కడ చుట్టుపక్కల. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్? ఎంఆర్ఓ అంటే డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది కదా సార్. అది పోస్ట్ మార్టం. లేదు సార్, ఎంఆర్ఓ కూడా ఆయనకి లోపల ఏం జరిగిందో తెలియాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బాడీ ఉన్న దగ్గర పంచనామా చేసి ఫస్ట్ పట్టుకెళ్తారు. పంచనామా రిపోర్ట్లో అక్కడ ఏం జరుగుతుంది డాక్టర్ అవసరం లేదు. ఒక్కోసారి స్థానిక డాక్టర్ని కూడా పిలుస్తారు. సబ్స్టాన్షియల్ అంటే డెత్ జరిగితే, ఇక్కడ డెత్ జరగలే కదా, ఆ పంచనామా రిపోర్ట్ చూస్తే లోపల ఏమైనా జరిగినాయి ఎంఆర్ఓ గుర్తుపట్టాడు కదా సార్ అంటున్నా. నేను అంటుంది ఇప్పుడు చెస్ట్ మీద టైర్ ఎక్కింది అనుకోండి సార్, అది మనకు కనబడుతుంది సార్, ఎక్కితే క్లియర్ కనబడుతుంది, గుర్తులు కనబడాలి, లోపల కూడా గాయాలు అవుతాయి కదా. ఇప్పుడు టైర్ ఎక్కిన తర్వాత ఏమైనా ఊపిరి తీసుకోగలరా? ఓకే. మీ కార్ మీద ఎప్పుడైనా టైర్ ఎక్కింది కార్ది? నాకు ఒకసారి ఎక్కింది, ముందు ఒక అరగంట సేపు తిమ్మిరి ఎక్కే ఉంది అది. ఓకే. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి తీవ్రమైన గాయాలు ఈ యాక్సిడెంట్ వల్ల జరగలేదు, కనబడలే. రెండోది మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డది అన్నది 4 రోజులు దహన సంస్కారాలు అయిన తర్వాత బయటకు వచ్చిన వీడియో అది. మీకు అర్థమవుతుంది? వైరల్ చేసినారంటారు. వైరల్ చేయండి, ఏదైనా చేయండి, దాని పూర్వపరాల పట్ల గౌరవ న్యాయస్థానం ఈ రోజు కన్విన్స్ కాలే. ఓకే. మీరు ఆ ఛానల్లో ఎందుకు కన్విన్స్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆయన పర్యటనలో తీవ్రత లేదంటే ఇదన్న దగ్గర ఎందుకు సార్ సెంటిమెంట్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదో ఒక ప్రాణం పోవడము, ఏదో ఎందుకు పోతుంది, ఏదో ఒకటి ఇలాంటి ఘటనలు బ్యాక్ టు బ్యాక్ జరిగింది. రాప్తాడులో హెలికాప్టర్ని పోలీసులు లేక, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు 100 మంది పోలీసులు దాని చుట్టూ ఉన్నారంటారు, నెలగలరా? పోలీసులే దాని చుట్టూ ప్రొటెక్షన్ లేకుండా లింగలింగమని 2, 4, 5 పెడితే ఎక్కడ అవుద్ది? పోలీసులు 1000 మందిని డిప్లాయ్ చేసినా హైవేల్లో జనాలు రాకుండా నిర్వహించడానికి వాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి చుట్టూ రోప్ పార్టీ ఉండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన దగ్గర హెలిప్యాడ్ చుట్టూ 100 మంది ఉంటే ఎవరైనా వెళ్ళగలరా? పోలీసు వ్యవస్థ అంటే 190 మందికి భయం ఉంటుంది, 10 మంది ఎవరో కోతి వాళ్ళు ఉంటారు. ఆ కోతి పనులు చేసే వాళ్ళని ఎలా నిర్వహించాలో పోలీసు వ్యవస్థ దగ్గర విపరీతమైన టెక్నాలజీస్ ఉంటాయి. సో ఇది సమన్వయపరచుకోకుండా పోలీసు వ్యవస్థకి ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టి వాళ్ళతో పనిలో అనిపోతే ఏం చేస్తారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.